హాయ్ ఎవ్రీవన్. చార్మినార్కి ఎన్నిసార్లు వెళ్ళినా రంజాన్ టైంలో వెళ్తే వచ్చే కిక్కే వేరు. అందుకే మేము కూడా మిస్ అవ్వకుండా ఈసారి రంజాన్ టైంలో చార్మినార్కి వెళ్ళాము. సో అక్కడ విశేషాలు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ మల్బరీ స్టాల్ అయితే కనపడింది. సో ఇక్కడ పావు కిలో అయితే పర్చేస్ చేసుకొని తింటూ అన్నీ చూస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా క్రౌడ్ అయితే ఎంత చాలా ఉంది. ఇక్కడ ఈ అత్తర్ ఫేమస్ కదా చార్మినార్ దగ్గర. సో ఇక్కడ తీసుకోవడానికి వచ్చాము. నాకైతే అన్ని ఒకేలా అనిపించాయి. మా హస్బెండ్ ఒకటి తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ బ్యాగ్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ 200-250లోనే ఉన్నాయి. ఈ స్లింగ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా చిన్నపిల్లలకి షూస్ అన్నీ ఉన్నాయి. కీ చైన్స్ అవన్నీ తెలిసిందే కదా, అన్నీ ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే తీసాను. ఇవ్వండి, చిన్నపిల్లలకి షూస్, ఫుట్వేర్ అన్నీ ఉన్నాయి. క్రాక్స్. ఇక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే అన్నీ 60 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఇక్కడ సౌనేర్ లాగా చార్మినార్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, ఆఫ్కోర్స్ బ్యాంగిల్స్ కూడా. ఇంకా మేము నిమ్రా బేకరీకి అయితే వచ్చేసాము. ఇక్కడ బన్ మస్కా టీ చాలా ఫేమస్ కదా, సో మేము కూడా ట్రై చేద్దామని తీసుకున్నాము. నాకైతే అంత స్పెషల్ ఏం అనిపించలేదు, ఎందుకంటే అది ఏదో వెన్నపూసలో కోవా వేసినట్టే ఉంది. అది మధ్యలోది చార్మినార్ విత్ బన్ మస్కా అన్నమాట. అండ్ ఇక్కడ అక్కడ ఇఫ్తార్ కోసమని ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. అండ్ తర్వాత మేము ఇక్కడ మిలన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళాము. ఇక్కడ మల్బరీ మలై తీసుకున్నాము. మలై కన్నా మల్బరీస్ ఎక్కువ ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్. బట్ నాకు మరీ టూ స్వీట్గా అనిపించింది. అండ్ ఇవన్నీ మిలన్ జ్యూస్ సెంటర్. నేను చార్మినార్లో ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది కదా, 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఈ సేమియా కూడా ఇక్కడ ఫేమస్ కదా, అది తీసుకున్నాను. హాఫ్ కేజీ 40 రూపీస్ చెప్పారు. దిస్ ఇస్ మై చార్మినార్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.